హలో అండి, వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ భార్యల్లోనే ఉంది. ఈ కథను రాసిన వారు గోపీచంద్. తాయారమ్మ ఏడుస్తూ కూర్చుంది. భారతనారీమణి అంతకంటే ఏం చేస్తుంది? పూర్వకాలంలో అయితే తలకు వాసన కట్టి కన్నీరు మున్నీరుగా ఏడ్చేది. ఇప్పుడు గదిలో ఒక మూల కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తోంది. మొత్తం మీద ఏదో ఒక ఏడుపు. జీవితం అంతా ఏడ్చి ఏడ్చి పోయేటప్పుడు ఒక బుల్లి వికారపు నవ్వు నవ్వి పోతోంది. మహాపతివ్రత అమ్మ, ఎటువంటి చావొచ్చింది అని మిగిలిన అమ్మలక్కలంతా నోరూర్చుకుంటారు. దాని ప్రాశస్త్యాన్ని గురించి పురుషులు పుస్తకాలు రాస్తారు. కన్నీటి చుక్క ఊరే స్థలాన్ని నుంచి పడే ప్రదేశం వరకు వర్ణిస్తారు. పడి ఎంత సుతారంగా చింది ఏ విధంగా ఆరిపోతుందో కూడా వర్ణిస్తారు. ఈ వాతావరణంలో పెరిగిన భారతనారీమణి కష్టాలను ఏ విధంగా ఎదుర్కొంటుంది? కష్టాలను ఎదుర్కోలేక ఏడ్చి ఏడ్చి చివరకు పతివ్రతై ఊడుకుంటుంది. ఈ విధంగా నడుస్తూ ఉంది హిందూ దేశం. అయితే నేను ఇప్పుడు రాసేది తాయారమ్మని గురించి. హిందూ దేశాన్ని గురించి కాదు, పాతివ్రత్యాన్ని గురించి కాదు. తాయారమ్మ ఏడుస్తూ ఉందని చెప్పాను. అందులో ఆమె తప్పేమీ లేదని ఇప్పుడు చెప్తున్నాను. ఏడవకి ఏం చేస్తుంది? ఒకే ఒక భర్తను నమ్మి తన జీవితాన్ని అతనికి అర్పించేసింది. ఇప్పుడు అతనికి తాను పనికి రాకుండా పోయింది. అతనికి ఏదన్నా అపకారం చేస్తేనో, తప్పు చేస్తేనో, లేదా అవమానపరిస్తేనో అనుకోవచ్చు. అదేమీ లేదు. 1 సంవత్సరం నుంచి ఆమె శరీరంలో దొందేర్పడి ఆమె ఇష్టం లేకుండానే పేరుకొచ్చింది. లావైతే వికారంగా ఉంటానని ఆమెకి తెలుసు. అందుకని తగ్గటానికి చాలా ప్రయత్నించింది. మందులు తిన్నది, భోజనం మానేసి పళ్ళరసం మీదే బతికింది. ఆ శరీరంతో 1 2 1 2 1 2 అనుకుంటూ కసరత్తు చేసింది. ఏం చేసినా 4 రోజులు తగ్గినట్టే ఉండి బుస్సున పొంగుకొచ్చేది. శరీరం అన్న తర్వాత పెరక్క తరక్క ఉంటుందా? ఇంత మాత్రానికి ఇంత కష్టపెట్టాలి. మొదట్లో తాయారమ్మ భర్త చాలా ప్రేమగా ఉండేవాడు. వాల్జడలాగా నీడలాగా అంటుకొని తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజున, తాయారమ్మ, నీకు ఈ పేరు బాగుండలేదు, మార్చేద్దాం అన్నాడు. పోనిద్రు అన్నది ఆవిడ. అలా కాదు, నా మాట విను అన్నాడు ఆయన. ఆమెకు పేరు మార్చుకోవాలనే ఉంది. ఏ పేరైతే బాగుంటుందా అని మీమాంస వచ్చింది. పుష్పావతి అన్నాడు అతను. చీపాడు అన్నది ఆమె. ఆమెకు ఈ పేరు రజస్వలానంతర వివాహాన్ని జ్ఞప్తికి తెచ్చింది. అతడు మరొక పేరు చెప్పాడు, రాజరాజేశ్వరి. ఆమెకు కన్యకా పరమేశ్వరి జ్ఞాపకం వచ్చి కోమట్లు గట్టించే మేడలు, సత్రాలు, ధాన్య బస్తాలు కళ్ళ ముందు గదిలినాయి. ఆమె ఒప్పుకోలేదు. అయితే నువ్వే చెప్పు, నాకు దోచటం లేదు అన్నాడు. అప్పటికి ఆమెకి తోచలేదు. మర్నాడు చెప్పింది. మైథిలి. అతనికి మిథునం జ్ఞాపకం వచ్చింది. మిథునం దంపతులు కర్కాటకం, ఎండ్రకాయ అని హాస్యం చేశాడు. ఆమెకు సిగ్గువేసి ఆ రోజు నుంచి అసలు ఆ ఊచెత్తటం మానేసింది. ఒక రోజున అతడే చెప్పాడు, శ్యామల శ్యామ అని. ఆ రోజులకు తాయారమ్మ లావెక్కిన ఈ రోజులకు ఎంత భేదం. ఇప్పుడు అతను తాయారమ్మను షికారు తీసుకెళ్ళటం మానేశాడు. వెళ్ళినా చీకటి పడ్డ తర్వాత రెండో ఆటకు తీసుకెళ్లి సరాసరి ఇంటికి చేరవేస్తున్నాడు. మరో స్త్రీ జత ఉంటే పార్కుకు తీసుకెళ్తాడు. చూసేవాళ్ళు వాళ్ళిద్దరిలో తన భార్య ఎవరో తెలుసుకోలేరని అతని ధైర్యం. ఆమెను చూడగానే వదులొదులుగా ఉన్న ఎరుపు చొక్కా తగిలించుకున్న వాళ్ళలాగా చీదరించుకుంటున్నాడు. సాయంకాలం ఆమె తలదూకొని, పూలు ముడుచుకొని, సింగారించుకొని కంటపడితే ఆమె శరీరాన్ని కొలుస్తున్నట్టుగా సిలిండర్ని చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నాడు. ఇక ఆ ఇంట్లో తాయారమ్మ ఎలా ఉంటుంది? ఎందుకుండాలి? అందులో పతివ్రత కూడాను. నాకు లేని సుఖం లేనే లేదు, ఆయన్ని కష్టపెట్టడం ఎందుకు అనుకున్నది. వెంటనే పుట్టింటికి బయలుదేరింది. ఆ శరీరాన్ని అతి కష్టం మీద బస్సులు నిలిచే స్థలానికి చేరవేసింది. బస్సులు వస్తున్నాయి. దిగేవారు దిగుతున్నారు, ఎక్కేవారు ఎక్కుతున్నారు. ఆ జనాన్ని చూస్తే ఆమెకు దిగులేసింది. హఠాత్తుగా అసహ్యం వేసింది.
ఈ పాడు ప్రపంచంలో ఒకరి సంగతి ఒకరికి పట్టనే పట్టదు కదా. ఎక్కడికి ప్రయాణాలు, ఎందుకీ తొందర, కొంపలన్నీ ముంచుకుపోతున్నాయా? అంతలో తనకు ఈ మానవ జాతికి ఏమీ సంబంధం లేదని ఆమెకు అనిపించింది. మరి ఇక ఎవరితో సంబంధం? ఆ బస్సుతోనా? శరీరం కంపించింది. ఒక బస్సు జుయ్యిన మోత చేసుకుంటూ బయలుదేరింది. ఇక ఆమె అక్కడ నిలబడలేకపోయింది. పుట్టింటికి తను మోసుకుపోయే బస్సు వచ్చేదాకా కొంచెం దూరంగా కూర్చుందాం అనుకుంది. అక్కడికి 20 గజాల దూరంలో ఒక పిల్ల కూర్చొని ఉంది. మూట పక్కన పెట్టుకొని చెట్టుకు ఆనుకొని కూర్చుంది. తాయారమ్మ అక్కడికి నడిచింది. ఆ పిల్లను చూడగానే తాయారమ్మ హృదయం కొట్టుకుంది. ఆ పిల్ల ఎంత సన్నగా ఉంది, ఎంత నాజుగ్గా ఉంది. హవాయి చూవలాగా, చాకల్లే, గుండేలు బద్దలా ఉంది. పక్కన నుంచి చూస్తే ఆమె చెంప కోసిన హల్వా ముక్కలాగా ఉంది. ఆ పిల్లను చూసిన కొద్దీ తాయారమ్మ శరీరం బరువు ఎక్కింది. గుండెలు బిగపట్టినాయి. ముందు నెమ్మదిగా చేత్తో ఆనుకొని చతికిలబడింది. శరీరాన్ని అంత చక్కగా, సున్నితంగా, సునాయాసంగా ఉండేటట్టు ఎలా పోషించుకోగలుగుతుందో అడిగి తెలుసుకుందామని బుద్ధి పుట్టింది. కానీ ఎలా అడగటం, ఏమని పిలవటం ఏమీ తోచలేదు. కొంచెం సేపు ఉండి ఇలా అన్నది, ఆకులు రాలిపోతున్నాయి అని. అంటూ ఆ పిల్ల ఆమె వైపుకు తిరిగింది. తిరిగిన పళంగా ఆ పిల్ల చూపులు అలాగే గుచ్చుకుపోయినాయి. తాయారమ్మను ఆశ్చర్యంగా చూస్తూ చూపులు తిప్పుకోలేకపోయింది. తాయారమ్మ అంత శరీరం ఉడికిపోయింది. ఆ పిల్ల ఇంకా ఇటే చూస్తూ ఉంది. ఏదో మాట్లాడాలి. ఈ ఊళ్ళో రాలిన ఆకుల కన్నా పురుషులు ఎక్కువ ఉన్నారు. ఆ పిల్ల జవాబేమీ చెప్పలేదు. అలాగే ఆశగా, జాలిగా చూస్తూ ఉంది. తన భర్తలాగే తన శరీరాన్ని కొలుస్తూ ఉందా? ఆమె చూపుల్ని మరల్చాలి. ఎండినాకులు గలగలమంటాయి అన్నది. అవును అన్నది ఆ పిల్ల. తొక్కితే అంటాయి అన్నది ఈమె. తొక్కకపోయినా అంటాయి అన్నది ఆ పిల్ల. ఆ పిల్లది ఎంత చక్కని గొంతు, పెదవి కదిపితే అమృతం ఒలుకుతూ ఉంది. తాను మాట్లాడితే బావిలో నుంచి మాట్లాడినట్టు ఉంటుంది. పళపళ కాగే నూనెలో నీటి బొట్టు పడ్డట్టు ఉంటుంది. ఇంత పెద్ద శరీరంలో నుంచి పెకలించుకొచ్చే ఆ కీచు గొంతు తలుచుకుంటే ప్రాణం చివుక్కుమన్నది. ఏమన్నా గాని అడగాలి. ఇవన్నీ ఎలా అలవర్చుకుందో అడగాలి. ఆ పిల్ల వంక పుల్లతో ఇసుకలో గీస్తూ ప్రశ్నించింది. చూసారా? ఏమిటి? అదే. ఏది? అదే బస్సా? ఇక సంభాషణ సాగలేదు. 2 బస్సులు పెద్ద మోతతో వచ్చి ఆగాయి. ఒక బస్సు పెద్ద మోతతో బయలుదేరింది. ఎందుకో చెప్పలేం గాని ఆ బస్సు చేసిన మోతకు తాయారమ్మకు ధైర్యం వచ్చింది. వెధవ మోత. ఆ పిల్ల రెప్పేయటం లేదు. మోత ఏది? అదే. ఓహో, బస్సు. ఆ పిల్ల తాయారమ్మని గుటకలు మింగుతూ చూస్తూనే ఉంది. తాయారమ్మకి తగని సిగ్గు. స్నానాల గది జ్ఞాపకం వచ్చింది. బస్సులో జనం ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఈ బస్సులన్నీ జనాన్ని ప్రపంచాన్ని నుంచే మరో ప్రపంచానికి చేరవేస్తున్నాయా? ఎక్కడా దిక్కుండా అలాగే తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. కుంటివాళ్ల బళ్ళు అలాగే తిరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అదే ఇల్లు, అదే ప్రపంచం. ఏ ఊరు వెళ్తున్నాయో అడిగింది తాయారమ్మ. ఏవి? బస్సులు. ఏమో. తాయారమ్మకు ధైర్యం ఎక్కువైంది. మీదే ఊరు? నాదా? వెళ్తున్నాను. ఎక్కడికో? పుట్టింటికి. ఆ పిల్ల విచారంగా చెప్పింది. సన్నగా నాజుగ్గా ఉన్న అమ్మాయి కూడా పుట్టింటికి ఎందుకు వెళ్ళటం? తాయారమ్మ ఆలోచించింది. బస్సు బయలుదేరింది.
ఒక ముసలమ్మ 2 మూటలతో తూలిపోతూ వచ్చింది. కండక్టర్లు మా బస్ ఎక్కమంటే మా బస్ ఎక్కమని చెరొక రెక్క పట్టుకొని లాగుతున్నారు. చెరొక మూట చెరొక మూట తీసుకొని బళ్ళల్లో కూర్చున్నారు. ఆ ముసలమ్మ అటూ ఇటూ చూస్తూ వేరు చూపులతో నిలబడిపోయింది. తాయారమ్మ పిల్లతో చెప్పింది, మీరు సన్నగా ఉన్నారు. నేనా? సన్నగానా? ఆ పిల్ల మాట్లాడలేదు. ఎలా ఉండగలిగారు? నా కర్మ. తెర విడిపోయింది. తాయారమ్మ ఆ పిల్లని సూటిగా చూసింది. ఏమమ్మా? నేను సన్నగా ఉండటం మా వారికి ఇష్టం లేదు. ఇష్టం లేదు? ఎందుకని? లావుగా లేనని. ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగి చెక్కిళ్ల మీదుగా జారుతున్నాయి. తాయారమ్మ శరీరం కదిలింది. నూతన చైతన్యాన్ని పొందింది. హృదయం ఆరాటపడింది. ఏమిటిది? ఏదో బాధ, తెలియని ఉత్సాహం, అర్థంగాని ఆవేదన ఆమెను కలవరపరిచాయి. కొందరికి సన్నగా ఉండటం కూడా ఇష్టం ఉండదు. మళ్ళీ ఈ భర్తల్లో ఇన్ని జాతులా? ఏ జాతి భర్తకు అనుకూలంగా ఆ భార్య తయారవ్వాలి? భార్యకు జీవితం లేదు, ఆ భర్త జీవితంతో కలిపి అల్లుకుపోవటమేనా? ఆ పని భర్తలెందుకు చేయరు? పక్కనున్న పిల్ల సంగతి కూడా మర్చిపోయి తీవ్ర ఆలోచనలో పడిపోయింది. నాకొక్క సంగతి చెప్పరు అని ఆ పిల్ల అడిగింది. కన్నీళ్లు వేళ్లతో తుడుచుకొని రెప్పలు రెపరెపలాడించి ముందు కొంగి అడిగింది. కానీ తాయారమ్మ వినిపించుకోలేదు. వినిపించుకునే స్థితిలోనూ లేదు. ఇద్దరు భార్యాభర్తలు ఆమె ముందు నుంచి బస్సు దగ్గరకు వెళ్తున్నారు. భర్త వెనక వచ్చే పదార్థంతో తనకేమీ సంబంధం లేదన్నట్టుగా నడుస్తున్నాడు. వెనక వచ్చే ఆ పదార్థం మాత్రం చంకన మూట పెట్టుకొని భర్త మీద చూపులుంచి అతన్ని కలుసుకోవటానికి అడుగులేస్తూ ఉంది. ఆ పిల్ల దీనంగా అడిగింది, చెప్పరు, మీరింత లావు ఎలా అయ్యారు అని. తాయారమ్మకి ఆ పిల్ల కనిపించటం లేదు. ఆమె మాటలు వినిపించటం లేదు. మరొక భర్త బస్ ఎక్కాడు. పిల్లని చంకన పెట్టుకొని భార్య ఎక్కటానికి ప్రయత్నిస్తూ ఉంది. పిల్ల చంకలో నుంచి జారిపోతూ ఉంది. ఆమె సిగ్గుతో చచ్చిపోతూ ఎక్కలేక బాధపడుతూ భర్తను చూసింది. భర్త క్రోధంగా చూసి గిరుకుని తల తిప్పుకున్నాడు. పిల్ల ఏడ్చింది. కండక్టరు ఇహ తగలాటం అన్నాడు. భర్త లోపల ఉడికిపోతున్నాడే గాని మొహం తిప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఆమె తన భార్య అని ఇతరులకు తెలియనివ్వటం ఇష్టం లేక ప్రాణాలు బిగబట్టుకొని కూర్చున్నాడు. తాయారమ్మ ఆలోచించింది. ఏ భర్త అయినా ఇంతేనా? ఇన్ని రకాల భర్తల్లో తన భర్త ఒకరా? కొన్ని దృశ్యాలు సినిమాలో లాగా మొహాన మొత్తినట్టుగా అనిపించినాయి తాయారమ్మకి. ఒకటో దృశ్యం. పొరుగింటి సుబ్బయ్య పిల్లలు కనలేదని అహర్నిశలు భార్యను వేపుకు తిన్నాడు. ఎందులోనన్నా పడి చావరాదు, పీడ వదులుతుంది అని. ఇల్లాలు ఒకటే ఏడుపు. మర్నాడే సుబ్బయ్య మరొక భార్యను కట్టుకున్నాడు. రెండో దృశ్యం. వెంకయ్య కనిపించాడు. పిల్లలు అక్కర్లేదు అనుకున్న కొద్దీ పిల్లలు కలిగారని భార్యను తరిమేశాడు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. కిరసనాయిలు పోసుకొని కాల్చుకొని మరీ చచ్చింది. ఆ ఆలోచనలతో తాయారమ్మ శరీరం వణికిపోయింది. అన్నిటికీ భార్యలదేనా బాధ్యత? ఇలా ఎందుకు జరగాలి? తప్పెవరిది? భర్తల ఆజ్ఞల్ని ప్రశ్నించకుండా పాలించే భార్యలదేనా? నేనెందుకు లావు తగ్గాలి? నాకు మళ్ళీ మా ఆయన ఎందుకు లావు అవ్వకూడదు? అకస్మాత్తుగా తన భర్త సన్నగా బుగ్గలు తోసుకుపోయి అసహ్యంగా ఉంటాడని తెలుసుకుంది. ఆయన లావు అవ్వాల్సిందే, కనుక్కుంటాను, లావు అవ్వాల్సిందే అని అడుగుతాను అనుకుంటూ ఉంది. పక్కనే ఆ పిల్ల మళ్ళీ అడిగింది, చెప్పరు, నా కాపురం నిలబెట్టరు అనని. తాయారమ్మ వినిపించుకోకుండా ఇంటికి బయలుదేరింది. అంత శరీరం దూదిపింజలా ఉంది. ఆ బరువు ఏమైందో గబగబా ఇంటికెళ్ళింది. ఇంట్లో ఆమె భర్త వంటగదిలో గరిటెతో చేతులు కాల్చుకుంటున్నాడు.
కత్తిపీట ఒక మూలన పడుంది. బెండకాయ ముక్కలు తరిగి ఓ పళ్ళెంలో ఉన్నాయి. పొయ్యి మీద ఏదో ఉడుకుతూ ఉంది. అతడు పడే అవస్థ చూసేటప్పటికి తాయారమ్మకు జాలి వేసింది. కోపం మాయమైపోయింది. అడుగుదాం అనుకున్న ప్రశ్నలన్నీ ఆమె హృదయంలోనే ఇంకిపోయినాయి. అలాగే చూస్తూ నిలబడిపోయింది. అతడు మసిగుడ్డ తెచ్చాడు. మసిగుడ్డతో పొయ్యి మీద గిన్నె దించబోయాడు. మసిగుడ్డ ఒక పక్కకు పోయింది. చెయ్యి మరో అంచు పట్టుకుంది. కాలింది. ఇష్ అని వేలు నోట్లో పెట్టుకున్నాడు. తాయారమ్మ హృదయం రెపరెపలాడింది. పురుషులంతా పసిపిల్లలే, ప్రవర్తించటంలో భేదం గాని అంతా అమాయకులే. అనాది నుంచి స్త్రీ జాతిలో జీర్ణించకపోయిన బానిసత్వం పైకి ఉలికింది. కన్నీటి బొట్లు బొటబొట రాలాయి. మీకెందుకు వచ్చిన అవస్థ చెప్పండి అనని అతను చూస్తుండగా అన్నది. అతను తల పైకెత్తి చూశాడు. గడప నిండా తాయారమ్మ కనిపించింది. కోపం వచ్చింది, పౌరుషం వచ్చింది. నోట్లో నుంచి ఏలు తీసి మళ్ళీ పొయ్యి మీద గిన్నె దించబోయాడు. తాయారమ్మ చెయ్యి యువతలకు లాగి, చాలండి, సంతోషించాం, మీరెళ్ళి స్నానం చేయండి, స్నానం అయ్యేటప్పటికి వంట పూర్తి చేస్తాం అన్నది. అతడు ఉరిమి చూస్తూ, ఇందాకటి నుంచి ఎక్కడ చచ్చావు, ఏ కొంపలు పట్టుకు తిరుగుతున్నావు అన్నాడు. చడామడా తిట్టి వేలు నోట్లో పెట్టుకున్నాడు. అతని కోపం చూస్తే ఆమెకు ఆనందం కలిగింది. ఆమె బానిస హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించింది. జీవితంలో ఒక్క ఘడియ నూతనాభిప్రాయాలతో నలిగి ఉడికి బాధపడ్డ ఆమె మనసుకి అప్పుడు శాంతి లభించింది. పిమ్మట అని అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది. అతనికి అసహ్యం వేసింది. అక్కడి నుండి చెరచెరా వెళ్ళిపోయాడు. ఏదో జ్ఞాపకం వచ్చి గడపలో ఆగి తిరిగి చూశాడు. తాయారమ్మ తృప్తిగా భూదేవిలాగా పొయ్యి దగ్గర కూర్చొని పొయ్యి ఊదటానికి గాను ముందుకు వంగటానికి గాను ప్రయత్నిస్తూ ఉంది. అతను ఛీ, ఎంత లావుగా చతికిలబడింది అని అతడు తనలో తాను అసహ్యించుకొని బయటికి వెళ్ళాడు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇంకా గోపీచంద్ గారి రచనలు కావాలంటే క్లాసిక్ బుక్స్ వారిని సంప్రదించండి. వారి కాంటాక్ట్ నంబర్ 8522002536. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.